వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరీక్షలు ఏవైనా ఫలితాల్లో #1 వివేక 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఎక్కడ కక్షలు కార్పణ్యాలు సెటిల్మెంట్లు భూదందాలకు తావు లేకుండా సాఫీగా ప్రశాంతంగా సామాన్య మానవుడికి ఇబ్బంది లేకుండా తెనాలిలో కూటమి సర్కారు విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ నెల 20వ తేదీ శనివారం నిర్వహిస్తున్న భారీ విజయోత్సవ సభకు కూటమి సభ్యులు నాయకులు తరలి రావాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెనాలికి వచ్చిన ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో మాట్లాడారు. అనంతరం సభాస్థలికి చేరుకొని విజయోత్సవ సభ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడున్న మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడుతో విద్యుత్ అధికారి అక్కల సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 20వ తేదీ ఉదయం 9:30 గంటలకు డిఎస్పీ ఆఫీస్ ప్రక్కనే మొక్కలు నాటే కార్యక్రమం, అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని తెలిపారు. మంత్రితో పాటు కూటమి నాయకులు కూడా పాల్గొంటారన్నారు. ఈ విజయోత్సవ సభకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, వీర మహిళలు, తెలుగు మహిళలు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 2 సంవత్సరాల సుపరిపాలన మీద రేపు మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి 2 సంవత్సరాల కాలం సుపరిపాలన మీద జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మన నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలందరినీ కూడా తీసుకుని మీటింగ్ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం తెనాలి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఒకసారి ప్రజలందరూ కూడా వివరించవలసినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. ఎందుకంటే చూస్తున్నాం, గతంలో పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా ఏదో ఒక విధంగా బురద జల్లాలనే ప్రయత్నం అనునిత్యం చేస్తూనే ఉన్నారు. కానీ మనం ఇంత కష్టపడి ఇంత పని చేసి కూడా మనం ప్రజలకు తెలియపరచకపోతే వాడు జల్లే బురద నిజం అనుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం 2 సంవత్సరాలు అయిన సందర్భంగా పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి నియోజకవర్గంలో ఎన్ని కోట్ల ఫండ్ వచ్చింది, ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేశాం, ఎన్ని కోట్లు సంక్షేమం కింద పెన్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర సిఎంఎఫ్ఆర్ ఫండ్స్ కానీ ఎన్ని కోట్లు ఇచ్చాము, ఇవన్నీ కూడా మనం ప్రజలకు ఒకసారి తెలియపరిస్తే అప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్షం అంటున్నారో వాళ్ళకి కొంతవరకు మనం కళ్ళు వేసిన వాళ్ళు అవుతాం. లేకపోతే వాళ్ళు ఏమో చూస్తున్నారు కదా, ఏదో చకోరి పక్షులాగా ఏదో ఒక విధంగా ఈయన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఈ నియోజకవర్గంలో ఇక్కడ శాశ్వతంగా మనకి ఇక్కడ ప్లేస్ ఉండదు ఇక్కడ అనే విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మీద ఒక బాధ్యత ఉంది. మన నాయకుడిని మనం రక్షించుకుంటూ మనం యొక్క బలాన్ని కూడా మనం నియోజకవర్గంలో చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జనసేన బలంని చూపించేటటువంటి ఒక మీటింగ్ రేపు జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి, మరి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ, టౌన్లో ఉన్నటువంటి టౌన్ నాయకులు కానీ, జిల్లా కమిటీ వాళ్ళని కానీ, మొన్న ఏదైతే మనం ఇచ్చుకున్నామో పిఎస్సిఎస్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఒక బాధ్యతగా
పార్టీ మీద ఉన్నటువంటి మీకు ప్రేమని రేపు చూపించుకునేటటువంటి ఒక అవకాశం మీకు ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకుని మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. తద్వారా జనసేన పార్టీకి మీ సంఘీభావాన్ని చాలా బలంగా చూపించేటటువంటి ఒక అవకాశం మీకు వస్తుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా రావాల్సిందిగా. ఉదయం పూటే 9 గంటలకి డిఎస్పీ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంతో మన రేపు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్నటువంటి సభావేదిక వద్దకి అందరం కలిసి వచ్చి మన నాయకులతో పాటు మనం మీటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని 1 గంటకి వెళ్ళి మళ్ళీ అందరూ కూడా ఇళ్ళకెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు ఒక బాధ్యత తీసుకుని రేపు మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై జనసేన. తెనాలి నియోజకవర్గంలో 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సుపరిపాలన 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ అనేది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 2500 నుంచి 3000 మంది పబ్లిక్ అటెండ్ అవ్వడానికి కావాల్సినటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. వివిధ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్ మొత్తంగా 9 స్టాల్స్ వరకు మనం ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే డయాస్ అరేంజ్మెంట్స్ అయ్యాయి. అట్లాగే మొక్కలు కూడా వేసే కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యులు స్టార్ట్ చేసి 9:30కి డయాస్కి 10 o'clock నుంచి 10 నుంచి 1 గంట 11 o'clockకి ఈ యొక్క సభ నడుస్తుంది. సో రూరల్ అర్బన్ 2 కలిపి ఇక్కడికి 3000 మంది వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వచ్చేటువంటి జనాభాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో భాగంగా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గౌరవ మంత్రివర్యులు తమ సొంత నిధులతో ఈ భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వచ్చేటువంటి పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా పేదవారైనటువంటి సెలూన్ షాపులు నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, ఇటు చేనేత వర్గాలకు చెందిన వారికి కానివ్వండి, వారికి విద్యుత్ పరంగా రాయితీలను ప్రకటించి వారికి చాలా గొప్ప సహాయం చేసింది. మా తెనాలి నియోజకవర్గంలో మరి సెలూన్ షాప్స్ సుమారు 212 సెలూన్ షాప్స్కి 200 యూనిట్ల వరకు నెలకు విద్యుత్ రాయితీ కల్పించడం జరిగింది. అలాగే ఈ ఏదైతే మన మగ్గాలు ఉన్నాయో చేనేత మగ్గాలు వాటికి సంబంధించి కూడా వేవర్స్కి విద్యుత్ బిల్లు 200 యూనిట్ల వరకు రాయితీ కల్పించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. వీరందరూ కూడా మరి ప్రభుత్వానికి మీరు ఎంతో ఆనందం వ్యక్తం చేయాల్సిన సమయము. సో అందరూ కూడా ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.